డాక్టర్ గారు బాగా రెస్ట్ కావాలని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. ఇక్కడైతే అన్ని అందుబాటులో ఉంటాయి. నీకు తగ్గేంత వరకు హాయిగా ఇక్కడే ఉండు. మనల్ని సొంత మనుషులా చూసుకుంటున్న అయ్యగారికి చాలా పెద్ద ద్రోహం చేశారు. రాజాబాబు నిర్దోషి. ఈ రోజు ఇతను కావాలని అబద్ధం చెప్తున్నాడు. భార్గవి మీద అత్యాచార ప్రయత్నం చేయడానికి ప్రయత్నించిన రాజాని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దొరికింది. నా తప్పు లేదు అని చెప్పడానికి సాక్ష్యం దొరికింది. హరోజు నా సెల్ ఫోన్లో భార్గవి రావడం, నాతో వింతగా ప్రవర్తించడం, నాతో మాట్లాడటం అంతా కూడా రికార్డ్ అయింది. ఎస్ యువర్ ఆనర్. భార్గవి వచ్చేసరికి నా సెల్ ఫోన్ రికార్డింగ్ మోడ్ ఆన్ లో ఉంది. అందులో వాయిస్ రికార్డ్ ఖచ్చితంగా అయి ఉంటుంది. ఒక్కసారి ఆ సెల్ ఫోన్ తెప్పించి వినండి. ఈ భార్గవి అసలు స్వరూపం ఏంటో మీకే తెలుస్తుంది యువర్ ఆనర్. మరి ఆ సెల్ ఎక్కడుంది? అక్కడే ఆ గెస్ట్ హౌస్ లోనే ఉంటుంది యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇదంతా అబద్ధం. శిక్ష పడకుండా తప్పించుకోవడం కోసం సెల్లని అదని ఇదని అబద్ధాలు చెప్తున్నాడు ఈ రాజా. ఇతని మాటలు వినాల్సిన అవసరం లేదు యువర్ ఆనర్. లేదు సార్, ఆ సెల్ ఫోన్ లో ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది యువర్ ఆనర్. ఆ సెల్ ఎక్కడుందో మళ్లీ ఎంక్వైరీల పేరుతో కాలం వృధా చేయాల్సిన అవసరం లేదు. నో సార్, ఆ సెల్ నా దగ్గర ఉంది జడ్జి గారు. చందు, ఇదిగోండి, ఇదే ఆ సెల్. ఆ సెల్ ఇటు తీసుకురామ్మా. గెస్ట్ హౌస్ లో ఈ సెల్ నాకు దొరికింది జడ్జి గారు. ఇదిగోండి, మీరే చూడండి. చందు, బహుశా ఇది నీకు చేరేసరికి, నువ్వు చూసేసరికి ఈ లోకంలోనే ఉండనేమో చందు. నా కోసం బ్రతికే నా చందుని నేను అనుమానించచ్చా? ఆ భార్గవి మన కాపురం మీద విషం చిమ్మాలని చూస్తోందని తెలిసి కూడా నేను మోసపోయాను. రాక్షసి, ఇంకా ఎందుకొచ్చావే? నీకోసమే వచ్చాను బావా. నీకు తోడుగా నీడగా నేనున్నానని చెప్పడానికే వచ్చా. వదలవే. ఏ ఆడదైనా చెల్లెలి కాపురం నాశనం చేసి తన భర్తని కావాలని కోరుకుంటుందా? సిగ్గులేదు. నిన్ను చందుని విడదీయాలి అనుకుని కావాలనే నిన్ను నా బిజినెస్ పార్ట్నర్ని చేసుకున్నాను. నీ చేత తాళి కట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ దానిగా నేను బ్రతకాలి. రా బావా. నా మాట కాదనుకో బావా, నన్ను నీదాన్ని చేసుకో బావా. ప్లీజ్ బావా, నాకు నువ్వు కావాలి, నాకు నీ ప్రేమ కావాలి. బావా, ఇది ప్రేమ అనరే, కామం అంటారు. రూపం లేని ప్రేమ కళ్ళకు కనిపించాలి అంటే దానికి మార్గం కామమే బావా. అసలు వాడదానివేనా? మరి బలి తగ్గించి ప్రవర్తిస్తున్నావు. నీకోసం ఏదైనా చేస్తాను బావా. నేను కోరుకున్నది ఏదైనా వేటాడి వెంటాడి సాధించుకోవడం నాకు అలవాటు. అలాగే నిన్ను కూడా వేటాడి చందుకి దూరం చేశాను. రా బావా, నీకు నేను తోడుగా ఉంటాను. నిన్ను నిజంగా రాజాలాగా చూసుకుంటాను. రా బావా, నాతో కలిసిపో బావా, నాతో బ్రతుకు పంచుకో. నేను చందుకి తప్ప మరే ఆడదానికి సొంతం కాను. నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి నా ముందు నిలబడ్డా నన్ను లొంగ తీసుకోలేరే. రాజా, నన్ను కాదంటున్నావు కదూ, దీనికి చాలా పెద్ద శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నా చందు కోసం నేను చావడానికైనా సిద్ధం. నీకు చేతనైతే చేసుకో. వెళ్తాను. దీనికి ప్రతిఫలం తెల్లారేసరికి అనుభవిస్తావు. నీకు ఏ గతి పట్టిస్తానో.
ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సాక్షులు చెప్పిన సాక్ష్యాలతో పాటు సెల్ ఫోన్లో రికార్డైన వీడియో ఆధారంగా రాజా ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించడమైనది. అతన్ని నిర్దోషిగా కోర్టు తీర్పు ఇవ్వడమైనది. ఈ కేసులో పిటిషనర్ భార్గవి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు అని నమ్ముతూ తప్పుడు కేసుతో కోర్టు సమయాన్ని వృధా చేయడంతో పాటు ఒక నిర్దోషికి శిక్ష పడేలా చేయడం కోసం భార్గవి అనుసరించిన విధానాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. ఆడవారి భద్రత కోసం ఏర్పాటు చేసిన చట్టాల్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు భార్గవికి 3 నెలల కఠిన కారాగార శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించడమైనది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 2 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందిగా ఆదేశించడమైనది. తప్పుడు సాక్ష్యం చెప్పి తిరిగి తన తప్పును ఒప్పుకున్న గోవిందుని మొదటి తప్పుగా మందలిస్తూ తీర్పు ఇవ్వడమైనది. ద జడ్జిమెంట్ ఈజ్ ఓవర్. చందు, రాజా, అంకుల్, ఆంటీ. ఏమ్మా చందు, మీ ఆయన నిర్దోషిగా బయటకొచ్చాడు. చాలా కాలం తర్వాత ఈ నల్లకోటు గర్వంగా నవ్విందమ్మా. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు సార్. నా భర్తని కాపాడడానికి ఎవ్వరూ ముందుకు రాని సమయంలో దేవుళ్లా మీరొచ్చారు. న్యాయాన్ని నేను గెలిపిస్తాను అని ఈ కేసు తీసుకుని నా భర్తని నాకు దక్కించారు. ఇందులో నాదే ఉందమ్మా. నీ భర్త మీద నీకున్న ప్రేమ, నీ భర్తలోని నిజాయితీ ఇవే కేసును గెలిపించాయి. రాజా, ఈ కేసు వల్ల నీ వ్యక్తిత్వం నిప్పుల్లో కాల్చి తీసిన బంగారంలాగా దగదగ మెరిసిపోతుందయ్యా. గెలిచింది నేను కాదు సార్, నా భార్య. తను నా మీద పెట్టుకున్న నమ్మకం. కానీ గెలిపించింది మాత్రం మీరే సార్. నిజంగా మీరిద్దరూ లేకపోతే ఇప్పుడు మీ ముందు నేను ఇలా నిలబడేవాడినే కాదు. న్యాయం నిలబడ్డానికి కూడా స్థలం లేదని ఈ కోర్టు గుమ్మం కూడా ఎక్కకుండా చాలా కాలం ఆ చెట్ల కిందనే ఆగిపోయానయ్యా. కానీ న్యాయం ఇంకా బతికే ఉంది, దానికి నాలాంటి వాళ్ళు ఊపిరి పొయ్యాలి అని నా మనసు మార్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందయ్యా నీ భార్య చందు. చందు, నన్ను క్షమించు. అనవసరంగా నిన్ను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. భలేవారండి, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? ఇందులో అసలు మీ తప్పే ఉంది చెప్పండి. తప్పు చేసింది మీరు కాదండి. మీ స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే బాధపడతారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? కరెక్ట్ గా చెప్పావమ్మా. నిజం అనేది రత్నం లాంటిది. అది ఎక్కడో భూమి పొరల్లో దాగుంటుంది. అబద్ధం మట్టి లాంటిది. అది ఆ రత్నాన్ని కప్పేసి నేను నిజాన్ని దాచేశాను అని పొంగిపోతూ ఉంటుంది. నిజాన్ని కనిపెట్టాలి అంటే అబద్ధ పొరల్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా వెళ్లే ఓర్పు నేర్పు మనిషికి చాలా అవసరం.
ఆ లక్షణాలన్నీ నీకున్నాయి తల్లి. అందుకే నీ భర్తను నువ్వు కాపాడుకోగలిగావు. నిజమే సార్. చందుకి నా మీద ఉన్న నమ్మకం నాకు లేకుండా పోయింది. ప్రేమకి పునాది నమ్మకం అని తను నమ్మింది కాబట్టే ఈరోజు నేను నిర్దోషిగా బయటికి రాగలిగాను. అందుకే నేను చేసిన తప్పుని మీ అందరి ముందు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. అదేం మాట రాజా, జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేసేయండి. ఇప్పుడు మీరిద్దరు హాయిగా ఉండండి. ఒక్క నిమిషం. ఏం భార్గవి, సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నన్నేం చెయ్యలేవు అన్నా. నిజాన్ని అనగదొక్కి నువ్వు చెప్పింది జరుగుతుంది అన్నా. చివరికి ఏం జరిగింది? ఇప్పటికైనా నీ పొగరు, నీ అహంకారం తగ్గించుకో. నీ పతనానికి అదే కారణమని తెలుసుకో. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. న్యాయం చివరి నిమిషంలో అయినా గెలుపు సాధిస్తుంది. అయిందా ఇంకా ఉందా? నీ గెలుపు ఎంతసేపు చందు? నేను చిటిక వేసినంతసేపు. నాకు పడిన శిక్ష ఎంత? ఆఫ్టర్ ఆల్ 3 నెలలు. రేపు ఈ పాటికి బెయిల్ వస్తుంది. ఈ కోర్టులో నన్నేం చేయలేవు. ఈరోజు నీది పై చేయిందని సంబరపడిపోకు. నేను ఒక్క అడుగు వెనక్కి వేస్తే దాని పవర్ 1000 అడుగులు ముందుకు తీసుకువెళుతుంది. ఎంజాయ్ చేసుకో. ఈ గెలుపు నేను బయటకొచ్చేంత వరకు నువ్వు నీ మొగుడుతో ఎంజాయ్ చేసుకో. నేను వచ్చిన తర్వాత ఇంకా నీకు మిగిలేది కన్నీళ్లే. అందుకే ఇప్పుడే పండగ చేసుకో. పదండి. చూసారండి, ఇంత జరిగినా దానికి ఎంత పొగరు. పాము చచ్చేటప్పుడు కూడా విషాన్ని కక్కాలనే చూస్తుందమ్మా. అవన్నీ మీకెందుకు? నువ్వు మీ ఆయన హాయిగా ఇంటికెళ్ళండి. ఓకే, నేను వస్తాను. నమస్తే. ఏం పట్టనట్టు ఎలా చదువుతుందో. అనుకున్న ప్రకారం పెళ్లి జరిగితే హాయిగా హనీమూన్లో ఉండేవాళ్ళం. ఛ, ఆ రోగిష్టి దానికోసం పెళ్లి వాయిదా వేసింది. కనీసం దాని గురించి కూడా ఆలోచించకుండా ఎలా చదువుతుందో.
బాబు బాబు మిమ్మల్ని ఏంటి ఏం చేస్తున్నారు? ల్యాప్టాప్ ముందేసుకుని ఏం చేస్తారు? ఆఫీస్ వర్క్ చేస్తారు. ఆ డబ్బాని ఆన్ చేసి పనిచేస్తే బాగుంటుంది బాబు. మర్చిపోయాను. నేను చెబుతున్నది కూడా అదే బాబు. ఏ మనిషి అయినా ఒళ్ళు మర్చిపోతేనే తప్పులు చేస్తుంటారు బాబు. పని చూసుకోండి బాబు. ముందు ఈ ముసలోడిని బయటికి పంపించేయాలి. ప్రధానికి అడ్డుపడుతున్నాడు. ఈ పెళ్ళవని అప్పుడు చెప్తా వీటి సంగతి. నువ్వు కూర్చోమ్మా, నేను ఇస్తాను. చెప్పక్క, ఏంటి విశేషాలు? నీకు శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను జయంతి. శుభవార్త ఏంటక్క అది? మన రాజాని నిర్దోషిగా విడుదల చేశారు జయంతి. అవునా? అవును, రాజా తప్పేమీ లేదని, అదంతా భార్గవే కావాలని చేసిన ప్లాన్ అని, తనే రాజాని ఇబ్బంది పెట్టి కక్ష తీర్చుకోవడం కోసమే కావాలనే తప్పుడు కేసు పెట్టిందని సాక్ష్యాధారాలతో సహా నిరూపణ అయ్యింది. నిజంగా శుభవార్తేనక్క. చందు చాలా సంతోషంగా ఉన్నట్టుందిగా. చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి నా భర్త నిర్దోషి అని చందు వాదిస్తూనే ఉంది. రాజా మీద మాకు నమ్మకం ఉన్నా కానీ గెలుస్తామో లేదో అని ఒక చిన్న భయం. చివరికి చందు నమ్మకమే నిజమయ్యింది. రాజా గురించి నాకు తెలుసక్క. కాకపోతే ఆ భార్గవి ఆడించినట్లాడి తన ప్రాబ్లమ్స్ తనే క్రియేట్ చేసుకున్నాడనే బాధ. అతని పనులకి చందు ఎంత ఇబ్బంది పడిందో చూడు. నీ పనులకి నేను ఇబ్బంది పడట్లేదా? అది అంతే. ఆ భార్గవిని ఏం చేశారో చెప్పనే లేదు. చేసిన తప్పుకి జైలు శిక్ష వేశారు. పాపం చేశాక ఫలితం అనుభవించక తప్పుతుందా? చాలా మంచి పని చేశారు. దాని పొగరికి ఏం జరగాలో అదే జరిగింది. వీలు చూసుకుని ఒకసారి వచ్చి చందు రాజాల్ని పలకరించిపోమ్మా. ఆ రోజు నువ్వు పెళ్లి మానుకుని మరీ చందుని కాపాడావు. నీ త్యాగం ఊరికే పోలేదమ్మా. ఆ జంటని నిలబెట్టింది. ఇందులో నేను చేసిన త్యాగం ఏముందక్కా? చందు నా కూతురు. కూతురు కోసం తల్లి చేసే ఏ పని త్యాగం కాదు. అది నా బాధ్యత. అంతేనక్క. ఉంటానక్క. ఏమైందమ్మా? రాజా మీద ఆ భార్గవి పెట్టిన కేసు కొట్టేశారట. రాజాని నిర్దోషిగా విడుదల చేసి ఆ భార్గవికి శిక్ష వేశారట. అంతేనమ్మా. తప్పులు చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. జే, అసలు ఆ భార్గవి ఎందుకు అలా చేసిందో? తను నిజంగానే రాజాని ప్రేమించిందేమో. ఆ కోణంలో ఆలోచించాలి కదా. ఒక రకంగా ఆలోచిస్తే మన ప్రేమించిన మనిషిని దక్కించుకోవడం కోసం మనం ఏం చేసినా తప్పనిపించదు. ఏం మాట్లాడుతున్నావు నవీన్? ప్రేమిస్తే కాపురాలు కూలుస్తారా? ఆ భార్గవి ఎవరిని ప్రేమించింది? పెళ్ళైన మగాడిని. అది కూడా తన భార్య నుంచి విడదీసి తన సొంతం చేసుకోవాలని చూసింది. కనీస సంస్కారం ఉందా? అది కాదు జే. ఏది కాదు? ఆ భార్గవిని వెనకేసుకొచ్చావంటే నాకు నీ మీద కూడా కోపం వస్తుంది. అది ప్రేమంట ప్రేమ. దాన్ని ప్రేమంటారా? ప్రేమించడం అంటే అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకోవడమా? రాజా మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరైతే ఆ భార్గవి డబ్బు అందరికి పడిపోయేవాడు. దానివల్ల అతని భార్య ఎంత నష్టపోయేది. ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? పెళ్లి చేసుకున్న ఆడపిల్లని మోసం చేసే మగాడన్నా పెళ్ళైన మగాడి వెంటపడే ఆడదాన్నైనా క్షమించకూడదు. షూట్ చేసి పారేయాలి. ఏంటి లాయర్ గారు మీరు మాట్లాడేది? మా భార్గవమ్మకి శిక్ష పడ్డవేంటి? అత్యాచారం చేయబోయిన వాడికి కాదు గాని కేసు పెట్టిన వాళ్ళ మీద శిక్ష వేస్తారా? నేనేం చేయనండి. అప్పటికీ నా శాయశక్తుల చాలా ప్రయత్నం చేశాను. కానీ ఏం చేయని చెప్పండి. కేసు జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనకే ఫరుగా ఉంది. కానీ చివర్లోనే ఆ చందు బలమైన సాక్ష్యం తీసుకొచ్చి ప్రవేశపెట్టింది.
అంత బలమైన సాక్ష్యం ఏంటి లాయర్ గారు? నీ భార్గవి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆవిడే రాజా మీద పడి నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నాతో కలిసి కాపురం చేయండి అని మీద పడిదట. కర్మగాలి అప్పటికే ఫోన్ కెమెరా ఆన్లో ఉంది, మొత్తం రికార్డ్ అయింది. అదే కోర్టులో మెయిన్ విట్నెస్ అయిందండి. ఇక దానికి ఏం చేస్తాం? అది ఆ గడ్డం లాయర్కి తిరుగులేని ఆయుధంగా మారింది. లాయర్ గారు, మీరు తిమ్మిని బమ్మిని చేస్తారని మిమ్మల్ని నమ్ముకుంటే ఇలా నట్టేట ముంచేశారేంటండి? ఉండవమ్మా, ఈ కేసు ఒప్పుకోవటం వల్ల నా పరువు పోయింది. ఇంతవరకు ఓటమంటే ఏమిటో తెలియని నాకు ఆ గడ్డం లాయర్ చేతిలో చావు దెబ్బ తగిలింది. అంతకుముందు నేను కేసు తీసుకున్నానంటే ఎవరు నాకు అపోజిషన్గా నిలబడేవారు కాదు. ఈ దెబ్బతో నా పరువు పోయింది. అయినా ఆడపిల్ల అంత బరి తెగించి మీద పట్టమేంటమ్మా? బాగుంది సార్, మీరు రివర్స్ లో మమ్మల్ని అడుగుతున్నారేంటి? ఇంతకీ మా భార్గవమ్మ పరిస్థితి ఏంటి అది చెప్పండి ముందు. చెప్పడానికేముంది? కేసు పోయింది, ఆవిడే తప్పు చేసిందని ప్రూవ్ అయింది, అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. బెయిల్ వస్తుందా? శిక్ష పడ్డాక బెయిల్ ఎలా వస్తుందమ్మా? ఆ శిక్ష అనుభవించాల్సిందే. అమ్మో, ఇప్పుడు నేనేం చేయాలండి? కేసు గెలిచినా ఓడినా లాయర్కైతే ఫీజు ఇవ్వాలి కదా, కాబట్టి ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చేయి. ఉండవయ్యా, ఇల్లు కాలి ఒకటేడుస్తుంటే చుట్టకి నిప్పు కావాలని ఇంకొకటి అడిగాడంట. అలా ఉంది చూడు. బ్యాలెన్స్ బ్యాలెన్స్ అని ఇంకొకసారి ఫోన్ చేస్తే నీ మీద కేసు పెడతాను. పెట్టే ఫోను. అమ్మో అమ్మో, ఇప్పుడేం చేయాలి? భార్గవమ్మకి శిక్ష పడితే ఈ ఇంట్లో నేను ఎలా ఉండాలి? అయ్యో, భార్గవి లేకపోతే ఈ ఇల్లు మొత్తం నాదేగా. ఇది నా ఇల్లు. భార్గవి వచ్చేంత వరకు నేనే కదా మహారాణిని. నేనే కదా మహారాణిని. అవును, నేనే మహారాణిని.